వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి. ఏపీ ఈపీ టీసీఎల్ విశాఖ జిల్లా గాజువాక జోన్ 2 డివిజన్ గాజువాక సెక్షన్ లో డీఈ ఆధ్వర్యంలో సీజీఆర్ఎఫ్ అవగాహన సదస్సు. సిఐడి రీజనల్ కార్యాలయానికి చేరుకున్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని టీడీపీ పరిశీలకులు హర్షవర్ధన్ పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు అల్లూరి జిల్లాలో ఆయన పర్యటించి అరకులోయలో ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్, పార్టీ అరకులోయ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిఆర్ఈ దొన్నుదుర నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో రాబోయే రోజుల్లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడానికి నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేయాలని చెప్పారు. అలాగే పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారుల చెంతకు చేరేలా కృషి చేయాలని అన్నారు. పార్టీకి కార్యకర్తలే కీలకమని, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా 2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అరకులోయ, పాడేరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేలా ఇప్పటి నుంచే పనిచేయాలని పిలుపునిచ్చారు. నేను రావడం, లేట్ అవ్వడం, ప్రోగ్రామ్ తక్కువ సమయంలో పెట్టుకోవడం, అందరినీ మాట్లాడించలేకపోవచ్చు. దానికి క్షమాపణ కోరుతా ఉన్నాము. ముఖ్యంగా అందరు నాయకులు చెప్పిన మాట నేను వింటే ఇంతవరకు నియోజకవర్గంలో పెద్ద సమస్యలు ఏమి లేవు. ఏదో బయటికి వెళ్ళిపోయినాడు, కొంతమందిని తీసుకున్నారు, మళ్ళీ వస్తానన్న వాళ్ళకి మీరు ప్రోత్సహించొద్దు. పాతగా పార్టీ రూలింగ్లో లేనప్పుడు భుజాలు అరిగిపోయినటువంటి జెండాలు మోసి కేసులు పడి ఇబ్బందులు పడి కష్టపడినటువంటి కార్యకర్తలందరికీ కూడా న్యాయం చేయమని చాలా సాధారణమైన కోరారు తప్ప ఎవరు భరతం పట్టండి. ఈ ఇన్ఛార్జ్ గారు ఎమ్మెల్యేకి సమానమే. ఇవాళ ఈ ప్రాంతంలో రూలింగ్ పార్టీ నియమించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారంటే ప్రతి గవర్నమెంట్ అధికారి అయిన మాట వినాలి. సమర్థించట్లేదు. మనం అడిగేది నీతిగా ఉంటే. గుంటూరు సిఐడి రీజనల్ కార్యాలయానికి చేరుకున్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్ టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో విచారణకు రావాలని సిఐడి నోటీసులు. టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి సజ్జల, అవినాష్ ను ప్రశ్నించనున్న సిఐడి అధికారులు. సజ్జలతో పాటు వచ్చిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, బెడదల రజని, అంబటి మురళీకృష్ణ, అన్నాపత్ని శివకుమార్. నడు 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 నడవాలి వెనక్కి. బాయ్ సైడ్ బాయ్ సార్, కొంచెం మిడిల్ వెనక్కి రా. నడు వెనక్కి. ప్రోడక్ట్ సెల్ ఫోన్ వెనక్కి.
మీడియా వాళ్ళు పక్క వచ్చేయండి దయచేసి. పక్క పడ్డానా పక్కే ఉంది సార్, ఎక్కడ వరకు జాతరంగా అన్న దించనా ఒకళ్ళు చాలు, ముందు అసలు ఎవరు వాళ్ళు డిసైడ్ చేస్తే. ఏపీ ఈపీ డీసీఎల్ విశాఖ జిల్లా గాజువాక జోన్ 2 డివిజన్ గాజువాక సెక్షన్లో డిఈ ఆధ్వర్యంలో CGRF అవగాహన సదస్సు గాజువాక సెక్షన్లో ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో దీర్ఘకాలికంగా పరిష్కారం కాని విద్యుత్ సంబంధిత సమస్యలపై వినియోగదారులు సమస్యల పరిష్కారం వేదిక CGRF సదస్సులో వినియోగదారులు నేరుగా పాల్గొని తమ సమస్యలను CGRF కమిటీకి తెలియజేశారు. వినియోగదారుల సమస్యలను CGRF కమిటీ వారు అక్కడికక్కడే వినియోగదారుల సమస్యలను పరిష్కరించారు. సరఫరాలో అంతరాయం, మీటర్ లోపాలు, కాలిపోయిన మీటర్, వోల్టేజీలు హెచ్చు తగ్గులు, సర్వీస్ లోపాలు, కనెక్షన్ మార్పు, కొత్త కనెక్షన్ జారీలో ఆలస్యం, రీకనెక్షన్ సమస్యలు, బిల్లులు తప్పులు తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను CGRF కమిటీకి తెలియజేశారు. వచ్చు ఏపీ ఈపీ డీసీఎల్ పరిధిలోని వినియోగదారులు CGRF కార్యాలయానికి లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బి సత్యనారాయణ, చైర్పర్సన్ బి సులేఖ, రాణి మెంబర్ టెక్నికల్ ఎస్ సుబ్బారావు, నెంబర్ ఫైనాన్స్ ఎన్ మురళీకృష్ణ, నెంబర్ ఇండిపెండెంట్ తదితరులు పాల్గొన్నారు. ఫైనాన్స్ సవాల్ సుబ్బారావు గారిని కూడా గాజువాక సెక్షన్ తరఫున ఆహ్వానిస్తాం. అలాగే మరి మెంబర్ ఇండిపెండెంట్ మురళీకృష్ణ గారు కూడా మన గాజువాక మొట్టమొదటిసారిగా వచ్చి ఉన్నారు. వారికి కూడా మనం ఆహ్వానం తెలియపరచండి. అలాగే మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధర్మరాజు గారు కూడా వేదిక మీద ఉన్నారు. మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని ఈ కార్యక్రమాన్ని పరిష్కార వేదికని కండక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. చక్కగా పరిష్కార వేదిక పైన ఇచ్చిన కంప్లైంట్స్ని ఇమీడియట్గా సమాధానం అంటే చెప్తూ మంచిర్యాల జిల్లా లక్షిపేట పట్టణంలో కాలం చెల్లిన మజా బాటిల్ శీతల పానీయం సేవించడంతో ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో బంధువులు మజా బాటిల్ అమ్మిన దుకాణం ముందు ఆందోళనకు దిగారు. 2024 సంవత్సరంలో తయారు చేసిన ఈ మజా బాటిల్ 2025 సంవత్సరంలోనే గడువు ముగిసింది. అయినప్పటికీ గోదావరి రోడ్డులో ఉన్న దుకాణం యజమాని ఈ బాటిల్స్ లను అమ్మడంతో కొనుగోలు చేసిన వారు కాలం చెల్లిన బాటిల్ తాగడంతో వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కాలం చెల్లిన మజా బాటిల్ అమ్మిన దుకాణం యజమానిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు దుకాణం ముందు ఆందోళన చేపట్టారు. ఇట్టి విషయం తెలుసుకున్న లక్షడిపేట ఎస్ఐ సురేష్ సంఘటన స్థలానికి వచ్చి కాలం చెల్లిన మజా బాటిళ్లను పరిశీలించి బాధితులకు నచ్చజెప్పాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చి ఇతనిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాలం చెల్లిన మజా బాటిల్స్ ఫ్రిడ్జ్ కు దుకాణానికి తాళం వేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చిన తర్వాత వారికి ఇవి అప్పజెప్పి చర్యలు తీసుకుంటామని అన్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకునే వరకు ఆందోళన చేపడతామని అక్కడి ప్రజలు పేర్కొన్నారు. దందా మరి అదే కదా అది చెప్పేసి ఆమెకి తీసుకొచ్చి ఇచ్చుడుతోనే ఆమె ఏమన్నా తెలుసా ఎక్స్పైర్ అయిపోయిందా అని చెప్పేసి ఆమె అడిగింది. వేరే మాట మాట్లాడితే నేను ఇంకా వేరేలాగా ఉంటుండే. ఆమె అడిగింది ఎక్స్పైర్ అయిపోయిందా అని చెప్పేసి అడిగింది. నోటి గురించి మాట్లాడలేదు. అది తెలుసు. వీళ్ళకి 2-3 సార్లు జరిగింది సార్ ఇక్కడ బాబు ఎవడో బాగా ఏరియానే ఫస్ట్ అందరూ లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయం గిరి ప్రదర్శనను విజయవంతం చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య పేర్కొన్నారు. శనివారం లక్షడిపేట పట్టణంలోని
మోదెల రోడ్డు వెంకటేశ్వర గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయం గిరి ప్రదక్షిణను ఈ నెల 12న సోమవారం రోజు ఉదయం 8:15 భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొని గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలని ఆయన అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆజ్ఞానుసారం మందిర నిర్మాణ అభివృద్ధి నిమిత్తం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో లక్షడిపేట పట్టణంలోని అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల భక్తజనులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ పాత్రికేయుల సమావేశంలో శ్రీ లక్ష్మీ వెంకట నరసింహ దేవాలయ ఆలయ హడాక్ కమిటీ సభ్యులు పోడేటి శ్రీనివాస్ గౌడ్, పల్లెర్ల మనోహర్, జగన్మోహన్ రెడ్డి, పాదం శ్రీనివాస్, మెట్టు రాజు, వీరమల్ల హరిగోపాల్, ముత్తే తిరుపతి, తగరపు సత్యనారాయణ, కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఇదివరకే ప్రచారంలో ఉండే భక్తులు కూడా చాలామంది వస్తుండ్రి. ప్రస్తుతం ఇప్పుడు దీనికి ఒక కార్యక్రమం పెట్టి దీనికి ఒక గుడి కట్టి లేకపోతే దీనికి ఒక సౌకర్యం ప్రజల కొరకు చేయాలని ఆలోచన మీద ఈనాడు సందర్భంగా 12వ తారీఖు నాడు ఏదైతే ప్రదర్శన కార్యక్రమం ఉందో దానికి సందర్భంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరికీ పేరు పేరు నమస్కారం. దీనికి గాను ప్రజలంతా